హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము లాస్ట్ ఇయర్ మట్టపల్లి క్షేత్రానికైతే వెళ్ళాము. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యోగానంద రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇది ఎక్కడంటే సూర్యాపేట జిల్లాలో కృష్ణానది ఒడ్డున కొలువై ఉంది. హైదరాబాద్ నుంచి మనకు చాలా దగ్గర అవుతుంది. 200+ కిలోమీటర్స్ ఏమవుతుంది. అక్కడ నుంచి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ రీచ్ అయ్యాము. టెంపుల్ రీచ్ అయిన తర్వాత అక్కడ ట్యాప్స్ లాగా ఉంటాయన్నమాట. మనము ఫ్రెష్ అప్ అవ్వచ్చు, స్నానం చేసేవాళ్ళు స్నానం కూడా చేయొచ్చు. చేసిన తర్వాత మనం డౌన్వర్డ్స్లో వెళ్ళాలి. అక్కడ నుంచి టెంపుల్ ఉంటుందన్నమాట, కిందికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తున్నాం కదా, కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇది దర్శనం లైన్ అన్నమాట. ఇక్కడైతే మేము దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది టెంపుల్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్, హాయిగా అనిపించింది అన్నమాట టెంపుల్. దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడికి బయట వచ్చి కూర్చున్నాము. ఇక్కడ అందరూ కూర్చొని మేము ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట. టెంపుల్ని కూడా క్యాప్చర్ చేశాను. చాలా గుహలో అయితే స్వామివారు ఇలా కొలువై ఉంటారు. నేను అక్కడైతే తీయలేదు, జస్ట్ గూగుల్తో తీశాను. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రశాంతత అనేది తెలుస్తుంది కదా, అది అలా అనిపించింది నాకైతే. ఆ టెంపుల్ పక్కన ఉన్న ఆ వాటర్ సౌండ్ ఎంత హాయిగా అనిపించిందో నేను పైకెక్కి మరీ వీడియో తీశాను చూడండి. ఇక్కడ తర్వాత టెంపుల్ బయట లెఫ్ట్ సైడ్ మనకి సత్రం ఉంటాయి, సత్రాలు చాలా ఉన్నాయి. ఆర్యవైశ్య సత్రం అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంది, పక్కనే ఉంది. ఫుడ్ కూడా ఉందన్నమాట. భోజనాలు అయితే పెట్టారు. భోజనం అంటే చాలా బాగుంది, మన ఇంట్లో తిన్నట్టుగా ఉందన్నమాట. మేము తిన్న తర్వాత కూడా అక్కడ చాలా ఒక 2 to 3 అవర్స్ అక్కడే ఉన్నాము. సత్రంలోనే చాలా చల్లగా హాయిగా అనిపించింది. అక్కడే ఉన్నాము. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుడ్ తిన్న తర్వాత మేము కూడా అలా కొంతసేపు హాయిగా అనిపించితే అక్కడే ఉండాలన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. దర్శనం చేసుకున్న తర్వాత మా పిల్లలు బాగా ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు. మా అక్క వాళ్ళు, మేము విత్ మా మదర్తో వెళ్ళాము. అందరు బాగా ఎంజాయ్ చేశాము. దర్శనం అయిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నేను. ఇది చాలా మంచిగా అనిపించింది. మనము యాదగిరి గుట్టకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. అమ్మవారు మరియు నరసింహస్వామి సేమ్ అలా గుహలోనే కొలువై ఉంటారనమాట. మీకు వీలైతే ఒక్కసారి విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye guys.